హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు సండే అండి. మా ఆడబడుచు వాళ్ళు వస్తున్నామనేసి ఫోన్ చేశారనమాట. సరే, వాళ్ళు వస్తున్నారు కదా అని కొంచెం వెరైటీ ఆఫ్ డిషెస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్. తను ఫారెన్ నుంచి వచ్చారనమాట. వాళ్ళ సిస్టర్ పెళ్ళి అయింది కదా మొన్న, ప్రణీత మ్యారేజ్కి అటెండ్ అయ్యడానికి వచ్చారు. ఒక 3 months లీవ్ మీద. తను అందరినీ ఒకసారి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలాగా కలిసి వెళ్దామనేసి ఒకరోజు అయితే మా దగ్గర స్పెండ్ చేద్దామని సండే రోజు మార్నింగ్ వచ్చారు. సరే, వాళ్ళు వస్తున్నారనేసరికి కొంచెం నేను వెరైటీ డిషెస్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్నానండి. ఇలా పొట్టు మినపప్పుతోటి అయితే వడలు చేద్దామని నైటే నానబెడుతున్నాను. మినపప్పు నైట్ మనం పడుకునే ముందు ఇలా నానబెట్టామంటే ఉదయాన్నే పొట్టంతా కడిగేసేసుకొని నీట్గా గ్రైండింగ్ వేసేసుకొని వడలు అవి చేసుకున్నామంటే మనకు కొంచెం ఫ్రిడ్జ్లో అవి తీసినా కూడా కొంచెం టైము, ఆయిల్ అది పీలుస్తుందండి ఫ్రిడ్జ్లోవి మనం తీసి వెంటనే వేస్తే. అందుకని ఎర్లీ మార్నింగే లేచేసి నేను 4 o'clockకి పొట్టుపప్పు అవన్నీ కడిగేసేసుకొని గ్రైండింగ్ అది వేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ అది కలిపి. పొట్టు మినపప్పు వడలు చాలా బాగుంటాయండి. హెల్త్కి హెల్త్ ప్లస్ స్మూత్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ డే కూడా మనం ఎప్పుడైనా ప్రయాణాలప్పుడు కానీ, లేదు గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు కానీ, ఇంట్లో మనకైనా కూడా అండి, మనం గుండు మినపప్పుతో చేసే అంత టేస్ట్ పొట్టు మినపప్పుతో చేసే అంతగా రావన్నమాట. రెండిటికి డిఫరెన్స్. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గారె, దీన్ని గారె అంటారనమాట మా ఊరి వైపు. ఎందుకంటే కొంచెం పప్పులుగానే వేస్తామన్నమాట. దీన్ని మెత్తగా స్మూత్గా ఏమి రుబ్బమండి. అక్కడక్కడ పంట కింద అలా మినప్పప్పు అవి తగులుతూ చక్కగా మనకి స్నాక్స్ ఐటెంలా ఉంటుందన్నమాట. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని మనకి మినపగారెలు అనేసి చిన్న వేసేసి అమ్ముతుంటారు. అవి బాగుంటాయి. బట్ నేను ఈరోజు ఏంటంటే ఉల్లిపాయలు అవేం వేయనండి. ఎక్కువగా నేను చికెన్ కర్రీలోకి చేసేప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ ఐటెంగా చేస్తున్నాను నేను. ఇది స్మూత్గా ఇలా రుబ్బేసేసుకొని కొంచెం మనం మినప్పప్పు అలా యాడ్ చేసేసుకొని అంటే పక్కన పెట్టుకుంటాను. కొంచెం మినప్పప్పుని ఈ కన్సిస్టెన్సీలో అయితే చక్కగా రుబ్బేసుకొని మొత్తం ఒక బౌల్లోకి అయితే డిష్ అవుట్ చేసేసుకుంటాను. ఇలా స్మూత్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనం వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకొని ఆ పప్పు, అది మినపప్పు పక్కన పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసేసుకుంటాను. ఇలా మనం మినపప్పు పైన పడకుండా అలా క్యాప్ పెట్టేసేసుకున్నామంటే కొంచెం చిందకుండా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే తోడుకోవటం వల్ల ఏంటంటే మనం ఆపి తోడామనుకోండి టైం ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడే మనం తోడుకోవటానికి అలవాటు చేసుకున్నామంటే కొంచెం కేరింగ్గా తోడుకోవాలన్నమాట. అంటే అలవాటు అయితే పర్లేదండి. కొత్తగా తోడేవాళ్ళు డైరెక్ట్గా చేయి పెట్టకండి. అంటే ఆ పత్రాల కింద, రాళ్ళ కింద నెయిల్స్ పడే ప్రమాదం ఉందన్నమాట. అందుకనేసి కొంచెం అలవాటైన వాళ్ళు మాత్రమే ఇలాగ డైరెక్ట్గా తోడటానికి ట్రై చేసుకోండి. ఇలా తోడేసేసి మనం ఈ రోడ్లో నిండా వాటర్ నింపేసి పెట్టామంటే ఒక 10 minutes ఆగి మనం వడలు అవి చేసేలోపు ఇదంతా నానిపోతుందనమాట. వెంటనే మనం స్క్రబ్బర్ పెట్టేసేసుకొని శుభ్రంగా తోమి బోర్లింగ్ చేసేసుకున్నామంటే చక్కగా పని అయిపోతుంది. ప్లస్ మనం వడలు అయిపోయేలోపు ఈ రోలు కూడా కడిగేసేసుకోవచ్చు. అలా మల్టీ టాస్కింగ్గా చేసుకున్నామనుకోండి కిచెన్ నీట్గా ఉంటుంది చూస్తానికి. ప్లస్ మనకి ఈ విధంగా ఒక్కసారి 2 పనులు కూడా అయిపోతాయన్నమాట. నేనైతే ప్రతిసారి కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటాను. దోసల పిండి అయినా సరే తోడగానే గ్రైండర్ కడగటానికి ట్రై చేస్తానన్నమాట. అలాగే పెట్టామనుకోండి పని వాళ్ళు వచ్చిందాక వాళ్ళకైనా కూడా బర్డెన్గానే ఉంటుంది. అదంతా హార్డ్గా అయిపోయి కొంచెం మనం కడగలేము. ఈ చిన్న రోల్ అయితే ఈజీగానే ఉంటుందండి. ఇది కూడా కొంతమంది కడగలేని ఇబ్బంది పడుతున్నట్లయితే పని వాళ్ళు వచ్చేలోపు దీని నిండా వాటర్ పట్టామంటే మనకి నానిపోతుంది. చక్కగా వాళ్ళు క్లీనింగ్కి కూడా బాగుంటుంది. గార్ల పిండి అది మొత్తం తోడేసేసుకున్నానండి వేరే గిన్నెలోకి. గ్రైండర్ అయితే వాటర్ పెట్టేసుకొని
గారెలు అయితే వేయటానికి ఆయిల్ పెట్టేసేసుకొని గారెలు ఒక్కొక్కటిగా నూనెలో అయితే చిన్నగా అవి కాల్చుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా గారెలు వేసే ముందు కొంచెం పిండి ముందు ఆయిల్లో వేయండి. అది పైకి వచ్చేసి బాగా ఫ్రై అవుతుందన్నమాట. అప్పుడు మనం గారెలు వేయటానికి స్టార్ట్ చేసామంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. మధ్యలో హోల్ ఎందుకు పెడతారంటే గారెకి చక్కగా కుక్ అవటానికి అనమాట. అంటే లోపల పచ్చి అది లేకుండా బాగా కుక్ అవుతుందని చెప్తుంటారనమాట. ఇలా ఆయిల్లో అయితే 1 by 1 వేసుకుంటూ ఇలా గారెలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత చికెన్ కర్రీ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చేపల ఫ్రైకి మ్యాగ్నేట్ చేయడానికి కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి అవన్నీ పేస్ట్ పట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసా. గరం మసాలా అయితే నేను ఒక్కసారి పట్టుకుంటాను కదా, అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది వచ్చేసి రైస్ ఫ్లేవర్ అండి, 2 టేబుల్ స్పూన్లు. తర్వాత కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసాను. అంటే మైదా అది వేయలేదనమాట. నేను కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసానండి. మనం పచ్చిమిర్చి వేసాను నేను ఈ కొత్తిమీర పేస్ట్లో, అందుకని ఇంకా కారం అయితే వేయదలుచుకోలేదనమాట. ఎక్కువగా గ్రీన్ ఫిష్ లాగా చేద్దామనేసి, అంటే గ్రీన్ కలర్లో ముక్కలన్నిటికీ అయితే ఈ విధంగా మొత్తం పట్టించడానికైతే పేస్ట్ మొత్తం ఇలా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ ఏంటంటే మనం కలపక్కర్లేదనమాట. ఆ కొత్తిమీర వేసాం కదా, అందులో వాటర్ తోటి ఇది మొత్తం అయితే ఈ లిక్విడ్ లాగా తయారైంది. ఇప్పుడు మనం ఎక్కువగా నడుము ముక్కల్ని నేను ఎప్పుడు చేస్తానండి, వీలైతే కొంచెం పల్చగా కొట్టించుకున్నామంటే మనం ముక్కలు బాగా ఫ్రై అవుతాయన్నమాట. లేదు ఇలా అయినా సరే మొత్తం ముక్కలకి పట్టించి మ్యాగ్నేట్ చేసి తర్వాత పైన మూత పెట్టేసేసుకున్నామంటే మనకి చక్కగా 5 minutesలో కుక్ అయిపోతాయి అన్నమాట. చేప ఎక్కువసేపు కాల్చినా కూడా మనకి అందులో ఉన్న విటమిన్స్ పోతాయి. అది రబ్బర్ లాగా సాగుద్దండి. ఏదైనా సీ ఫుడ్, ఈవెన్ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఎక్కువసేపు కుక్ చేసామంటే మనము దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయి, సీ ఫుడ్లో ఉన్న వాల్యూస్. ప్లస్ ఏంటంటే అది హార్డ్గా ఉంటుందన్నమాట, గట్టిగా రబ్బర్ లాగా ఉంటుంది. అందుకనేసి నేను ఎక్కువగా షాలో ఫ్రై, అంటే హార్డ్ ఫ్రై చేయకుండా మీడియంలో ఫ్రై చేస్తాను. ఈ విధంగా పేస్ట్ అంతా ముక్కలకి పట్టించేసేసి పక్కన పెట్టుకొని ఈలోపు చికెన్ కర్రీ అయితే ఇలా చేస్తున్నానండి. వడల్లోకి అనమాట. వడల్లోకి మనకి దోశల్లో కంటే కొంచెం థిక్గా చేసుకోవాలి పులుసు. ఈ విధంగా శార్వా అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ శార్వా కోసం నేను మసాలా ఏమేస్తానంటే కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి మసాలా పట్టేసేసుకున్నాను మిక్సీలో. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వచ్చేసి పేస్ట్ పట్టేసేసుకుని చికెన్లో వేసి ఫస్ట్ కుక్ చేసుకున్నాను. తర్వాత కారము నేను మిక్సీ పట్టిన ఈ పౌడరు అది కలిపేసేసుకొని కొంచెం గరం మసాలా వేసానండి. లాస్ట్లో కొత్తిమీర తగినంత వాటర్ వేసుకొని కుక్ అయ్యాక కొత్తిమీర వేసుకున్నాను. ఈలోపు రసం పెట్టుకుంటున్నానండి లంచ్లోకి. ఇది వచ్చేసి ముందు రోజు నైట్ చేసుకున్నాను. గులాబ్ జామున్ వచ్చేసి ఈ విధంగా ప్లాన్డ్గా మనం కుకింగ్ చేసుకున్నామంటే ఎక్కువ టైర్డ్ అవ్వకుండా ఉంటాము, అంటే ఎక్కువ హడావుడి పడకుండా ఉంటాము. రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఈలోపు ఫిష్ కూడా మ్యాగ్నేట్ అయిపోయింది. ఫిష్ పులుసు కూడా చేశానండి. ఫిష్ పులుసు నేను సపరేట్గా పోస్ట్ చేశాను. మా నెల్లూరు సైడు పులుసు, అది చేపల పులుసు చాలా బాగా చేస్తారండి. అంటే కుండల్లో చేస్తారనమాట, పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. ఇలా చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, రసము, చికెన్ కర్రీ, వడలు, ఇలా నా మెనూ అయితే లంచ్కి అయిపోయిందనమాట. గారెలు చేశాను బ్రేక్ఫాస్ట్కి. చక్కగా అందరం కలిపి సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చక్కగా ఎంజాయ్ చేశామన్నమాట. ఈ విధంగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ విధంగా వంటలు అవి షేర్ చేసుకుంటూ అందరం కలిసి మెలిసి
ఉంటే చాలా హ్యాపీనెస్ ఏంటంటే మనం ఇలాంటివేనండి ఒక్కళ్ళమే మనం ఎప్పుడు చేసుకొని ఎప్పుడు తింటుంటాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రెండ్స్తో అన్నీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నామంటే బాండింగ్ అనేది మనకి రిలేషన్ అనేది గట్టిపడుతుందన్నమాట. ఈ విధంగా సాయంకాలం అయితే మా కొలీగ్స్ వాళ్ళది బేబీ షవర్ ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అక్కడ పిక్స్ కొంచెం రీల్స్ అవి చేసుకున్నామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ విధంగా తను అయితే బేబీ షవర్ ఫంక్షన్లో కూర్చొని ఉందన్నమాట. తను కూడా జాయిన్ అయింది మాతో పాటు. అందరం కలిపి ఈ విధంగా చక్కగా అయితే డాన్స్లు వీడియోలు అవి తీసుకుంటూ ఈవినింగ్ అయితే అలా స్పెండ్ చేశామన్నమాట. డే మొత్తం కూడా బిజీగా అసలు ఫుల్గా కొంచెం కూడా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాడ్మింటన్కి వెళ్ళే అంత ఓపిక కూడా లేదండి. అంతగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాండింగ్ పొజిషన్లోనే, అంటే ఎక్కువగా రెస్ట్ తీసుకోలేదనమాట. ఆ రోజైతే కొంచెం సేపు నాకు ఎవ్రీడే కూడా ఆఫ్టర్నూను ఒక 1 అవర్ అయినా నేను నిద్రపోతాను. అలా ఎవ్రీడే కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ తీసుకుంటే కొంచెం ఈవినింగ్ లేచాక మనకి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్రతిరోజు కూడా నేను ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.